నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. సరే, అప్పుడప్పుడు మనం పొలిటికల్ వీడియోస్ పెట్టుకుంటున్నాం కదా. నాకు తొందరగా పెట్టాలనేటువంటి పొలిటికల్ వీడియో ఏంటంటే, ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు మేడం. ఆవిడ అకాడమిషియన్. ఆవిడ అంటే మేము అకాడమిషియన్ కాబట్టి మా ఫ్యామిలీ అనిపిస్తుంది చూసినప్పుడు. అందరూ చేయలేరు, అందరు అకాడమిషియన్స్ అన్నీ చేయలేరు. బట్ ఆవిడ తెగించి ఆవిడ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆవిడ పొలిటికల్గా వచ్చి ఆవిడ వాళ్ళు ఎంత ఉపయోగపడుతున్నారు అంటే, నిజంగా అపరచాణిక్యులు లాంటి చంద్రబాబు నాయుడు గారికి ఆవిడికి అటువంటి కీలకమైన శాఖ ఇచ్చారు అంటే, లాండ్ అండ్ ఆర్డర్ విషయంలో ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఆవిడ మీద చూపిస్తుంది. కానీ 2 days 3 days నుంచి ఆవిడ వీడియోస్ని రెగ్యులర్గా ఆవిడ మీటింగ్స్ ఉన్నా నేను ఫాలో అయ్యి వింటూ ఉన్నాను. ఆవిడకి వచ్చిన దగ్గర నుంచి పవర్ ఎక్కడ బాటే లేదు. మేడం, మాకు మీ మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు లాండ్ ఆర్డర్ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. జనాలు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. దారి తప్పితే మీ బెత్తం మీ దగ్గరే ఉంది. బెత్తం పెట్టి స్టూడెంట్స్ని కంట్రోల్ చేయవలసిన మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని ఈజీగా చేస్తారు మేడం. ఇట్స్ ఈజియెస్ట్ టాస్క్ టు యూ. మీరు ఇంకా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం మేము ఈ విషయంలో. ఓకే, అలాగే మన ఈ అసెంబ్లీకి అడుగుపెట్టిన వాళ్ళకి కొంతమంది గురించి మాట్లాడుకుందాం మనం. దానిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన మనిషి ఒక ఆయన ఉన్నారు, తెలుసు కదా అందరికీ. ఆయనే పవన్ కళ్యాణ్ గారు, తెలుసు కదా. కాకపోతే ఇక్కడ ఒక్కటైతే అవసరం పడిందండి, ఏమనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారికి, మన మోడీ గారికి, పురంధరేశ్వరి గారికి, అలాగే మన థర్డ్ వన్ జనసేనానికి కూడా. ఏమంటే, మీరు అసెంబ్లీకి వస్తున్నారు కదా, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కదా, ఉన్నారు కదా, ఒక్క నిమిషం వేస్ట్ అయిన ప్రజాధనం, అన్నెసరీ మాటలు వచ్చినా, రికార్డులో ఎక్కువగా తొలగించవలసిన సమస్యలు వచ్చినా భరించని వాడు ఒకడున్నాడు. ఆయనే పవన్ కళ్యాణ్ సార్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇంకా ఆయనకి చాలా ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుంటే మన వీడియో లెంగ్త్ అవుతుంది అనమాట. అంత లెంగ్త్ ఉంది సార్ వెనుక. సో ప్రతి ఒక్కళ్ళు తమ ఎమ్మెల్యేలకి ఈ విషయం నాకు తెలిసి వాళ్ళ అధిష్టానం, వీళ్ళ ముగ్గురు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఇది ఇచ్చి ఉంటారు, వేస్ట్ చేయొద్దు అని. ఇప్పుడు నిజమైన అసెంబ్లీకి ఉన్న విలువ తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రజానుల విలువ. అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చేయలేదా అని కాదు, కానీ అక్కడ కూడా చేయించగలిగిన వాడు వచ్చాడు. ఎక్కడైనా అంత పెద్ద డిపార్ట్మెంట్లో, అంత పెద్ద దీనిలో కొంచెం ఉన్న చేయించగలిగిన ఒక ఆయన వచ్చాడు. కాబట్టి ఒక్క క్షణము, ఒక్క రూపాయి ప్రజాధనం నిర్వియోగం కాదు. ఈ రోజు నుంచి పొదుపే చేయబడుతుంది. ఇది పక్కా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించవలసిన విషయం. డెవలప్మెంట్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ లీకేజెస్ కంట్రోల్లో స్టార్ట్ అవుతుంది. ఆ లీకేజ్ కంట్రోల్ తనని తాను చేసుకునేవాడే సేమైన లీడర్. మన అసెంబ్లీలో ఉన్న 2 లీడర్స్ కూడా వాళ్ళ లైఫ్లో నేను ఇలా ఉండాలి అనే కన్నా నా స్టేట్ ఇలా ఉండాలి అనే కలలు కనేవాళ్లే. వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరు విజన్ ఒకటే, ఆంధ్రప్రదేశ్. అంతకన్నా ఏమీ లేదు, సస్యశ్యామలం. సో మనం కూడా పాజిటివ్గా ఆలోచిద్దాం, పాజిటివ్గా ఉందాం, వాళ్ళని పని చేరిద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.